హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్. సో దీనికి గాను ఎక్స్పీరియన్స్ అని అక్కర్లేదు, బట్ ఉంటే మంచిదే. అలాగని ఎక్స్పీరియన్స్ నీడ్ అని లేదు. సో ఇక్కడ చూస్తే డిప్లొమా ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఇక్కడ. సో మీరు ఎవరైనా డిప్లొమా చేసి ఉంటే వాళ్ళకి మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఒకవేళ మీరు ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా ఇంజనీరింగ్ అని, దీని మీద మీరు ట్యాప్ చేస్తే మీకు ఓన్లీ ఇంజనీరింగ్ సంబంధించిన జాబ్స్ అనేది దాంట్లో ఉంటాయి. లేదు ఒకవేళ మీరు ఎవరికైనా మాస్టర్ డిగ్రీ సంబంధించిన ఉంటే, మాస్టర్ డిగ్రీ అంటే ఎంటెక్ అని, లేదంటే ఈ రిలేటెడ్ పీజీ సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ అని దీంట్లో ఉంటాయి. అలాగే ఒకవేళ 10+2 ఇంటర్ పైన ఉండుకొని మీకు ఎటువంటి జాబ్స్ కావాలన్నా ఇక్కడ మీకు దీనిపైన చూడవచ్చు. అలాగే మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కానీ మెడికల్కి సంబంధించిన ఫీల్డ్ వైపు వేకెన్సీ అని ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇక్కడ ఆర్డర్ వైజ్ ఉంటాయి. ఇక్కడ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ చూడవచ్చు లేటెస్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఏమున్నాయో. మీరు దీన్ని మీరు అప్డేట్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్లో కూడా ప్లేలిస్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓన్లీ ఇంజనీరింగ్కే సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, డిగ్రీకే సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. సో అది కూడా మీరు గమనించవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే చూస్తే మీరు నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీకు నీట్గా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు క్షుణ్ణంగా నీట్గా చదివిన తర్వాత అప్పుడు అప్లై చేయండి. సో దాని తర్వాత మీరు అప్లై చేయండి. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 26 మార్చ్ 2025. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 30 ఏప్రిల్ 2025. సో అలాగే ఇక్కడ వేకెన్సీస్ పోస్టులు చూడవచ్చు మొత్తంగా. జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ. ఇక్కడ చూస్తే ఇక్కడ పే స్కేల్ ఉంది కదా, 30,000 నుండి 1,20,000. అలాగే ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ మెకానికల్కి 11, ఎలక్ట్రికల్కి 17, ఇన్స్ట్రుమెంటేషన్కి 6, కెమికల్కి 1, అలాగే ఫైర్ అండ్ సేఫ్టీకి 28. మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలంటే 25 సంవత్సరాలు మించి ఉండకూడదు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 3 years ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ నిల్లు ఉండాలని లేదు, ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేయవచ్చు. ఏ పోస్ట్కి ఏం ఉండాలి, ఇక్కడ సర్టిఫికేట్ ఏం ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు. మెకానికల్కి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్కి ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో కెమికల్కి వచ్చి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీకి వచ్చి ఫైర్ అండ్ సేఫ్టీ. ఆల్ పొజిషన్కి ఇక్కడ మినిమం మార్క్స్ రిక్వైర్డ్. ఓకేనా? దీనికి గాను మినిమం మార్క్స్ వచ్చి 60%. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% కన్ఫర్మ్ వచ్చి ఉండాలి డిప్లొమాలో. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే 50% మార్కులు వచ్చి ఉంటే సరిపోతుంది దీనికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ. ఇక్కడ మీరు రిజర్వర్స్ పరంగా వేకెన్సీ చూడవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూస్తే ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ క్యాండిడేట్స్కి వచ్చి 1,180 రూపీస్. అలాగే అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇక్కడ జిఎస్టీ ఇక్కడ మీరు చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఎగ్జామ్టెడ్, వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదంటే. అలాగే పేమెంట్ మోడ్ వచ్చి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా. సో అమౌంట్ ఏదైతే పే చేస్తారో అది నాన్ రిఫండబుల్. సో సులువుగా మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడింది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వబడింది. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ 5 years. సో అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వబడింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసాం కదా. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అందాలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి. సో ఒకవేళ మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇందాక చూపించాను కదా, దాని మీద మీరు ట్యాప్ చేస్తే మీరు నోటిఫికేషన్ మీకు నీట్గా ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా సరిపోతుందంటే ఆ తర్వాత మీరు అప్లై చేయండి. సో అప్లై చేయడానికి ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, ఇక్కడ దీని మీద మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్ పోర్టల్కి మీరు వెళ్తారు. సో దీనికి ఏమేమి ఉంటాయి, ముందు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఈ యొక్క వెబ్సైట్ని మీరు
విజిట్ చేయాలి కరెంట్ ఓపెనింగ్స్. అలాగే రిజిస్టర్, ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి నీట్గా, తప్పులు లేకుండా. దాని తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత దానికి మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో అది మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. అలాగే మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అది మీరు సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీరు మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ అది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను అప్లై నవ్ అని. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. సో ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే చెప్పినట్టుగా ఇక్కడ సైన్ అప్, మీ న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ మీరు చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్, అరే సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, దీన్ని ఇచ్చి సైన్ ఇన్ కొట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ న్యూ యూజర్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఫర్దర్ ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డిప్లొమా చేసి జాబ్ కోసం చూస్తున్నట్టు అయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళ కోసం తప్పకుండా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్నంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పిరెలెట్స్.